భగవంతుడు మనం ఏవేవో సామాన్లు కొంటూ ఉంటాం. పసుపని, కుంకమని, నూనెని, నెయ్యని, ఊదెత్తులు, కర్పూరం ఇత్యాది తమలపాకు, చెక్కలు ఇవన్నీ కూడా మన డబ్బు పెట్టి మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా పెట్టి ఆ సామాన్లు కొనడానికి షాపుకి వెళదాం. ఆ షాపుకి వెళ్ళగానే పసుపు ఇస్తున్నాడు. ఆ పసుపంతా కూడా కల్తీయే. అది ఈ విషయం నీకు తెలుసును. కానీ పట్టుకొచ్చి ఏదో పూజ చేయిస్తాం. ఊదెత్తు అదే విధంగా కర్పూరం కూడా నల్లటి పొగ. నూనె కొంటాడు. ఆ నూనెంతా కూడా అనేక జంతువుల యొక్క కళేబరాల నుంచి వచ్చేటటువంటి వ్యర్థ పదార్థాలతో తయారైన నెయ్యి, నూనె అవి తీసుకొచ్చి మన దేవుడి దగ్గర పెట్టి నైవేద్యంగా పెట్టడం, దీపాలు పెట్టడం ఇటువంటివి ఎందుకు అమ్ముతున్నారు? మనం అడగట్లేదు. సమాజం పట్ల మనకు బాధ్యత లేదు. ఏదో దొరికిందిలే, ఏదో చేస్తాంలే, ఎవడు చూస్తారో ఎవడు అడుగుతాడులే ఇత్యాది కాదండి మనకు కావాల్సింది. భగవంతుడికి ఎంత మనం సమర్పించుకుంటున్నామో అదంతా కూడా పరిపూర్ణంగా మంచిగా ఇద్దామనే ప్రయత్నం చేయండి. ఆ విషయంలో గౌదర్భారు ముందుగా ఉందని నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే వాడి ఉన్నాం కాబట్టి ప్రతిదీ కూడా, ప్రతి ప్రొడక్ట్ కూడా స్వచ్ఛంగానే వాడు తయారు చేసి ఎటువంటి కల్తీ కూడా లేకుండా ఈ గౌదర్భారు వారు ఈ కార్యక్రమాలకి, ఈ యొక్క హోమాలకు గాని నిత్యాది ఇంట్లో జరిగేటటువంటి నిత్య కృత్య కర్మలన్నిటికీ కూడా సహజమైనటువంటి ధరలకే అందిస్తారు. కావున ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించి మన ఇటువంటి వారి ప్రొడక్ట్స్ కి సహకారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.